name is Neema. I am studying BSc Nursing. First income 699 rupees. Now last month income 5,130 rupees. Offline Monica madam మమ్మల్ని సపోర్ట్ చేస్తూ పార్ట్ టైంగా చేస్తున్నాను. నేను ఇది రీల్స్ చూసి ఇన్స్టాగ్రామ్ చూసే టైంపాస్ చేసే టైంలో నేను దీన్ని ఎంచుకున్నాను. నాకు తెలిసింది నలుగురికి చెప్పడం వల్ల నా ఫ్రెండ్స్కి ఎవరికి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పలేదు. నేను ఇక్కడ బిఎస్సి నర్సింగ్ చదువుతున్నప్పుడు నేను ట్రైనింగ్కి డ్రింక్స్ అక్కడ తెలిసిన సార్ వాళ్ళకి షుగర్కి ఇట్లా తెలిసిన వాళ్ళందరికీ సజెస్ట్ చేశాను. సజెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు నాకు లాస్ట్ మంత్ ఇన్కమ్ 5,130 రూపీస్ వచ్చింది. మై గ్రేట్ అప్లై సూపర్ సార్ సపోర్ట్ వల్ల నేను ఇంత అమౌంట్ వచ్చింది నాకు. థ్యాంక్ యూ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. గుడ్ మార్నింగ్. Thank you, Dr. My name is Monica. Nedian, my parents 5 years old. DMart part time చేస్తా, నైట్ జాయిస్ పట్టులో వర్క్ చేస్తా. ఇది పార్ట్ టైం చేస్తున్నా. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 273, లాస్ట్ మంత్ ఇన్కమ్ 7,900. Good morning, Masters. Good morning, all leaders. నేను ఎస్ఎస్సీ దగ్గర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ప్రకృతిలో 7 years పనిచేశాను. ఎవరికైనా కానీ బతికితే చాలు అనుకుంటాము. కానీ నేను స్టార్టింగ్ 4 years నుంచి స్టార్ట్ చేశాను. 8 సంవత్సరాలు పనిచేశాను. కానీ హార్డ్గా ఉంది. కానీ ప్రతి ఒక్కరు పాస్ అయ్యి ఉన్నారు. సరే కొంచెం కష్టపడ్డాను. చిన్నగా అట్లా కష్టపడితే 24,000కి వెళ్ళిపోయాను. అయినా కానీ దాచి అనుభవించాను. అప్పుడు నర్సింగ్ సార్ వచ్చి నాతో మాట్లాడితే మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి డబ్బులు కడితే డబ్బులు వస్తున్నాయని మేము వచ్చి కట్టించాము. వెళ్ళిపోయి 10 మార్క్స్ వెళ్ళిపోయి ఉంటాయి. తర్వాత నేను 503 రూపాయలు వచ్చింది. తర్వాత నేను 1 రూపాయి కూడా తగ్గకుండా ఎస్ఐట్ చేసుకున్నా. రెండో మంత్ వచ్చేసరికి 700 రూపాయలు వచ్చినాయి. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు నా హైయెస్ట్ 14,350 రూపాయలు వచ్చినాయి. వచ్చాను. నేను హెల్త్ కోసమే వెస్టేజ్లో జాయిన్ అయ్యానండి. నాకు ఫస్ట్ షుగర్ ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా కూడా నాకు క్యూర్ అవ్వలేదు. 3 months ఇక్కడే ఒంగోలు అమృతాలో నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. కానీ నాకు క్యూర్ అవ్వలేదు. దాదాపు 5-6 లక్షలు ఖర్చు పెట్టుకున్నానండి. కానీ నా ఫ్రెండ్ ద్వారా నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 38 రూపీస్ వచ్చిందండి. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 34,228 రూపీస్ వచ్చాయండి. నా డిసెంబర్ గోల్ వచ్చేసి 2 lakhs ప్లస్ కార్ తీసుకోవాలని గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నానండి. రేపు జూన్కే 1 lakh తీసుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత వచ్చేసి నా లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో మనతో వర్క్ చేసే లైఫ్ లైన్స్ వాళ్ళకు ఒక 10 మందికి గోల్ పెట్టుకొని వాళ్ళకి అందరికీ రేపు జూన్కి 50,000 ఇప్పించాలని వర్క్ చేస్తున్నానండి. తర్వాత వచ్చేసి వెస్టేజ్లో మనము బయట ఎంత కష్టపడినా కానీ అమౌంట్ అనేది చాలా తక్కువగా వచ్చింది. నేను అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నానండి. పార్ట్ టైంలో స్టార్ట్ చేశాను. నేను గత 16 సంవత్సరాలుగా అంగన్వాడీలో వర్క్ చేస్తుంటే 11,500 వస్తుంది. నేను ఇప్పుడు గట్టిగా 11 ఏళ్ళు వర్క్ చేస్తే నాకు 34,000 వచ్చిందండి. బాగుందా? ఇంకో 6 months చేస్తే 1 lakh దాటాలని నేను గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేషన్స్. గుడ్ మార్నింగ్. ఇంత చక్కగా ఉంటుందా ఒంగోలుది? ఒంగోలు ఏం ఫేమస్? గిద్దలిది కదా. మరి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. నా పేరు శ్రీదేవి అండి. నేను ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి నా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. మా వెంటనే వచ్చేసి జ్యోతి మేడం శివకోటి సార్. నేను ఫస్ట్ మా ఫ్రెండ్కి అంటే మా ఫ్రెండ్కి నేను చెప్పింది ఏంటంటే జస్ట్ నేను ప్రతి నెల సిఎన్సీలో ఉంటాను, నీకు 100 పాయింట్లు ఇస్తాను అని చెప్పినప్పుడు సరే నేను చూద్దాంలే ఫస్ట్ నువ్వు వాడుకో అని చెప్పింది. అది విన్న తర్వాత తను ఎందుకు అలా చెప్పింది అనేది నాకు అర్థం కాలేదు. తర్వాత మా ఇంట్లో ప్రతి ఒక్క
చేసుకోవడం ద్వారా. ఇవన్నీ నేను చూసిన తర్వాత ఇవి మనం ఒక్కటినే వాడుకోవడం కాదు, 10 మందికి చెప్తే ఇంకా బాగుంటుందని జస్ట్ నాకు తెలిసిన వాళ్ళు కొంతమందికే షేర్ చేశాను. ఎప్పుడైతే నేను ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ అటెండ్ అయ్యానో, అటెండ్ అయిన తర్వాత నాకు అర్థమైంది, నేను చాలా చిన్న దృష్టిలో నేను చూస్తున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా గొప్పది, చాలా విశిష్టత ఉంది. చాలా సంవత్సరాల క్రితమే ఇది స్టార్ట్ అయింది, కానీ ఎవ్వరూ తెలుసుకోకుండా ఇప్పటి వరకు ఉన్నాము అని నేను అర్థం చేసుకున్నాను. నేను ఒక్కటే చెప్తానండి, ఏ వెస్టేషన్ కైనా ఒకటే క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరిని క్లారిటీ అడగద్దు, మీకు మీరు క్లారిటీ తీసుకోండి. ఏంటి అంటే 2 రకాలైన క్వశ్చన్స్ మనం వేసుకోవాలి. ఒకటి, మనం ఆరోగ్యంగా ఉన్నామా, మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉందా. రెండోది, మనకు వచ్చే ఆదాయం కానివ్వండి, మనం ఉంటే రంగంలో కానివ్వండి, మనం ఎంతవరకు మన నీడ్స్, ఎందుకంటే బడ్జెట్ వేసుకునే కదా ప్రతి నెల మనం చేస్తాము. అందుకని మనకుంటే నీడ్స్, సౌకర్యాలు ఇప్పుడు మనకి సరిపోతున్నాయా, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే నేను ఇదే పని చేస్తే చాలా. ఈ 2 రకాలైనటువంటి క్వశ్చన్స్ మనం వేసుకుంటే మనం వెస్టేజ్ చెయ్యాలా లేదా అనే దానికి ఆన్సర్ మనకే వస్తుంది. ఇప్పుడు చెప్పండి, క్లారిటీ ఎవరికి కావాలి, ఎవరికి అడగాలి? ఈ మీటింగ్ కి మనం ఎందుకు వచ్చామంటే, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ క్లారిటీ వాళ్ళు తీసుకున్నారు. ఎవరికి ఎలా క్లారిటీ వచ్చింది అనే విషయం తెలుసుకొని మనల్ని మనం క్వశ్చన్ వేసుకోవడానికి ఈ మీటింగ్ వచ్చామన్నమాట. మేము కూడా ఇలా ప్లాట్ఫామ్ మీద ఎంతో మంది నుంచొని వాళ్ళ జీవితాన్ని ఎన్ని విధాలుగా వాళ్ళు మార్చుకొని, ఆరోగ్యం తీసుకొని, ఆదాయం తీసుకొని సక్సెస్ అయ్యారో తెలుసుకొని, మేము కూడా ఇంతమంది సక్సెస్ అయితే మేము ఎందుకు అవ్వలేము అని అదే వాటిలో మేము నడుస్తున్నాము. నా ఫస్ట్ చెక్ వచ్చేసి 93 రూపాయలు, హైయెస్ట్ చెక్ వచ్చేసి 74,000. ఈ ఇయర్ డిసెంబర్ కి 3 lakhs ప్లస్ కారు ప్లస్ మా టీమ్ లో 15 కార్లు ప్లస్ లక్షాధికారులు ఉండాలని గట్టిగా వర్క్ చేస్తున్నాము. థ్యాంక్ యూ విష్ యూ వెల్ లీడర్స్. ఆల్ ఆఫ్ యూ అందరికి గుడ్ మార్నింగ్ వెజిటేరియన్స్. నా పేరు ఎం చిన్నపేరమ్మ సుబ్బారావు. మా విలేజ్ అయితే పులికొండ అండి, చెంకుర్తి మండలం, పద్మ మేడం టీము. నేను బ్యాంక్లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేదాన్ని. ఎస్ఎస్జి గ్రూపులు ఉన్నాయి కదా, మహిళలు అందరు గ్రూపుల్లో ఉన్నారు కదా, ఆ గ్రూపుల్లో వర్క్ చేస్తాను మా విలేజ్ తరఫున. నా దగ్గర 40 గ్రూపులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి లోన్స్ ఇప్పించి కట్టించడం మేము చేసే పని. వాళ్ళు కట్టకపోతే బ్యాంకులో మమ్మల్ని అడుగుతారు, ముందు వాళ్ళు కట్టించండి అని. సరే, ఈ విస్టేజ్ ఎలా పరిచయం అయిందంటే, మేడం గారు మా బ్యాంక్ ఎదురు హోటల్, పద్మ మేడం గారు, మీరు తర్వాత మాట్లాడతారు మా మేడం గారు, అట్లా పరిచయం చేశారు మాకు. నేను చేయలేను మేడం, నా వర్క్లే చాలా బిజీగా ఉంటాను, నేను చేయలేను అని చెప్పాను. సరే, ముందు వాడుకోండి మేడం, ఇంట్లోకి వాడుకోండి, తర్వాత చేయగలిగితే చేయండి, లేకపోతే లేదని చెప్పారు. 4 నెలల ముందు మేము ఇంట్లోకి వాడాను. ఆ వాడే క్రమంలో నేను కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, కళ్ళకు సంబంధించినవి కానీ, హెడేక్ కానీ తగ్గించుకున్నా. తర్వాత మా మదర్కి షుగర్ తగ్గించుకున్నా. ఇందాక మా నాన్నగారు బ్రాంచ్ లెక్కలో మాట్లాడారు చూసారా, ఆయన మోకాళ్ళ నొప్పులు అవి తగ్గుతున్నాయి. ఈ మధ్య వాడటం మొదలుపెట్టారు. మా అమ్మ షుగర్ తగ్గిన తర్వాత ఆయన బ్రాంచ్ అయ్యారు. నేను ఇప్పుడు గోల్డ్లో ఉన్నాను. ఓకే సార్, 20 సంవత్సరాల నుంచి నేను అక్కడ వర్క్ చేస్తే నాకు వచ్చింది 8,000 శాలరీ. 20 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్ దానిలో. ఇది గట్టిగా పట్టుకుంది 8 నెలలు. 8 నెలల్లో ఇప్పుడు గోల్డ్ క్యాడర్లో ఉన్నాను. హైయెస్ట్ చెక్ 18,998 రూపాయలు. ఇది నేను గర్వంగా ఎట్లా చెప్పగలుగుతున్నాను, ఇది నేను కష్టపడి సంపాదించుకుంది. 20 సంవత్సరాల నుంచి చేసిన వర్క్లో 8,000. ఇది 8 నెలల్లో దాదాపు 20,000. ఇప్పుడు ఏ వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళి పెద్ద క్యాడర్లో బాగా చదువుకున్న వ్యక్తి కూడా ఎక్కడికైనా జాబ్కి వెళ్తే 20,000 కంటే ఎక్కువ ఇస్తామని ఎవరైనా చెప్తున్నారా? మీకు ఎక్స్పీరియన్స్ ఏమీ లేకుండా సరే సార్, ఇట్లా పట్టుకొని వర్క్ చేసుకుంటే ఫస్ట్ చెక్ 309 రూపాయలు, హైయెస్ట్ చెక్ 18,900.
వచ్చాను. ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ లో రాకముందు నేను ఒక ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేసేవాడిని. ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేసేటప్పుడు సాల్మన్ సార్, సింకోటి సార్ ద్వారా ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ అనేది నాకు పరిచయం సార్. ఇందులో ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఫస్ట్ మా అమ్మకి షుగర్ ఉండేది. ఇందులో రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది చేంజ్ చేసిన తర్వాత షుగర్ అనేది నార్మల్ వచ్చింది సార్. తర్వాత ఇందులో ఫుడ్ సప్లిమెంట్ ఉంది. ఫుడ్ సప్లిమెంట్ అనేది కంటిన్యూస్ గా వాడటం వల్ల ఇప్పుడు షుగర్ అనేది లేదు సార్. ఇందులో ఫస్ట్ ఈ సప్లిమెంట్ వాడటం వల్ల ఫస్ట్ మా ఇంట్లో ఆరోగ్యం వచ్చింది సార్. ఈ బిజినెస్ నేను చేయడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. కారు కొనాలా, ఇల్లు కట్టాలా, ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలని. అవి మనకు వచ్చే ఇన్కంలో 40-50 వేల నుంచి ఇన్కంలో అన్ని తీరుతాయంటే ఎక్కడ తినే అవకాశం అనేది లేదు. అయితే మా సురేష్ సార్ ఏం చెప్పారంటే సార్, కూలి పనులు చేస్తా ఉద్యోగాల్లో ఉంటా, కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే ఇవన్నీ కూడా తీసుకోగలరు అని చెప్పారు సార్. అయితే బిజినెస్ చేయాలంటే మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ లేకుండా బయట ఏ బిజినెస్ మనం చేయలేము. అయితే ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ అనేది జీరో ఇన్వెస్ట్మెంట్. మనం రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది అని ఎప్పుడైతే సురేష్ సార్ బిజినెస్ గురించి చెప్పాడు అప్పుడు ఈ బిజినెస్ ని ఫుల్ టైం గా చేయడం స్టార్ట్ చేశాను సార్. ఇట్లా చేస్తుంటే నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 345 రూపాయలు, హైయెస్ట్ గా 44,500 తీసుకోవడం జరిగింది సార్. ఈ 44,000 తీసుకోవడానికి బయట ఏదైనా జాబ్ చేయాలంటే ఒక 20 years కష్టపడి చదివితే కానీ ఏదో ఒక జాబ్ వస్తుంది. కానీ ఇక్కడ నాకు ఒక అవకాశం వచ్చింది సార్. నా స్టాండర్డ్స్ నేను చదివింది వచ్చి 7th క్లాస్. నేను 7th క్లాస్ చదివి ఈ ఒక అవకాశాన్ని పట్టుకొని కొన్ని మీటింగ్స్ గురించి తెలుసుకొని టీమ్ బిల్డ్ చేసుకోవడం ద్వారా ఈ ఇన్కమ్ అని వచ్చింది సార్. నా నెక్స్ట్ డిసెంబర్కి 1.5 lakh కార్ తీసుకోవాలన్న గోల్తో వర్క్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యామన్నా, ఈరోజు కొన్ని జిల్లాల్లో కొన్ని వందల వేల మంది ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారన్నా. మరి ఒకసారి ఇయర్స్ క్రితం వెస్టేజ్ అనేటువంటి మరి ఒక విత్తనాన్ని పట్టుకొని ఈరోజు మహావృక్షంగా మారి కొన్ని లక్షల మందికి హృదయాల్లో వెలుగు నింపుతూ వారి యొక్క జీవితాల్లో మరి మంచి పొజిషన్ను తీసుకొచ్చినటువంటి అందరి యొక్క గురువు ఎంఎస్ఆర్ గారికి మనందరం కూడా ఒకసారి సో వెస్టేజ్ అనే కంపెనీ ఈరోజు ఎవరికి డైరెక్ట్ గా మన ఇంటికి రాదు. సో ఏదో ఒక వ్యక్తి ద్వారాగా మన ఇంటికి వస్తుంది. సో అట్లాగా నాకు 1.5 years క్రితం మరి మా ఇంటికి వచ్చి ఒక వెస్టేజ్ అనేటువంటి కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ సో ఇది పెద్ద కేర్ చేయడం. సో ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి, సో ఇది కూడా ఉంటుందో పోతుందని చెప్పేసి నా పని నేను చేస్తున్నటువంటి క్రమంలో సో ఒక వ్యక్తి మరి యాగ్నేషన్ నాకు పరిచయం చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు నెలకు ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందన్న నా సక్సెస్ కోసం మరి కష్టపడుతున్నటువంటి మై లైఫ్ గార్డ్ రామంజీ సార్ గారికి మరి ఒక్కసారి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో నా పేరు ఆదినారాయణ. నేను BSc BEd కంప్లీట్ చేసుకొని ఒక గొప్ప మరి ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నా. మరి 5 years నుంచి అక్కడ వర్క్ చేస్తున్నా. సో అక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేసినా నా జీతం మారట్లేదు, జీవితం మారట్లేదు. సో ఎప్పుడైతే నా జీవితం మారుతుందని నాకు ఎప్పుడు ఆలోచన వచ్చిందంటే ఇటువంటి ఒక మీటింగ్ వచ్చి ఇక్కడ ఇచ్చేటువంటి ఆ స్పీచ్ యొక్క విన్న తర్వాత సో నాకు కూడా ఒక ఆలోచన కలిగింది. సో ఇన్ని సంవత్సరాలు బయట ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తే ఆ వ్యక్తిని మనం డెవలప్ చేస్తాము, మనం సక్సెస్ కాలేమని చెప్పేసి ఈ మీటింగ్ ద్వారా తెలుసుకుని మరి వెస్టేజ్ గురించి వర్క్ చేస్తున్నా. సో నా ఫస్ట్ ఇన్కమ్ నేను కొన్నందుకు ఒక 90 రూపీస్ వచ్చింది. ఈరోజు నేను స్కూల్లో తీసుకున్నటువంటి శాలరీ కంటే వెస్టేజ్ లో డబల్ తీసుకుంటున్నా. ఈరోజు నెలకు 30,000 తీసుకుంటున్నా సార్ వెస్టేజ్. సో నాకు ఎందుకంటే అక్కడ పార్ట్ టైం గా పనిచేస్తున్నా. సో వెస్టేజ్ లో చాలా మంది నాకు టైం లేదు అంటున్నారు. ఇక్కడ టైంతో పని లేదు, పార్ట్ టైం కాదు, ఫుల్ టైం కాదు. ఎవరైతే హార్ట్ టైం గా మనసులో పెట్టుకొని వెస్టేజ్ గురించి పనిచేస్తారో వాళ్ళందరూ కూడా సక్సెస్ కావచ్చు అని చెప్పేసి సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ నేను ప్రెసెంట్ గోల్డ్ డైరెక్టర్ పనిచేస్తున్నా. నేను 5 years అక్కడ స్కూల్లో పనిచేస్తే ప్రతి సంవత్సరం కూడా నాకు ప్రమోషన్ లేదు. నేను ఏదైతే ఆ క్యాడర్లో చేరానో అదే క్యాడర్లో ఇప్పుడు దాకా వర్క్ చేస్తున్నా. బట్ వెస్టేజ్ లో ఇక్కడ ఏం లేదు, నేను వాడుకున్నందుకు ఇన్కమ్ వచ్చింది. నేను 10 మందికి చెప్పడం ద్వారా 10 మందికి చెప్పి కొంత బిజినెస్ చేయడం ద్వారా నాకు ఫస్ట్ ప్రమోషన్ వచ్చింది. దాన్ని డైరెక్టర్ అంటాం. సో డైరెక్టర్ అయిన తర్వాత మా స్కూల్లో నేను ఎన్ని సంవత్సరాలు పనిచేసినా వాళ్ళకి వచ్చి ఆదాయం శాలరీ ఇవ్వలేదు. ఇక్కడ డైరెక్టర్ అయిన తర్వాత నాకు కంపెనీ నుంచి వాటా వస్తుంది.
సో ఇక్కడ ఒక వ్యక్తిని డెవలప్ చేశా, ఆ ఒక వ్యక్తిని డెవలప్ చేయడం ద్వారా మళ్ళీ నాకు ప్రమోషన్ వచ్చింది. దాన్ని సిల్వర్ డైరెక్టర్ అంటాం. ప్రతి నెల ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతా ఉంది నాకు ఇతర దేశాలకు వెళ్ళమని. ఇంకొక వ్యక్తిని డెవలప్ చేశా, ప్రెసెంట్ గోల్డ్ డైరెక్టర్ ఉన్నా. సో వెస్టేజ్ అనే కంపెనీ ద్వారా ఈరోజు 3 ప్రమోషన్ తీసుకున్నా. ఈ డిసెంబర్ కల్లా నెలకు ₹1,00,000 తీసుకొని ఈ కంపెనీలో క్రౌన్ డైరెక్టర్ గా మారాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ మిస్టర్స్. నా పేరు నరేష్ అండి. నేను దర్శి నుంచి వచ్చాను. మా పెద్దవయ్యవాడి గ్రామం. నేను ఈ ప్లాట్ఫామ్ రాకముందు పెట్రోల్ బంక్లో వర్క్ చేసేవాడిని. పెట్రోల్ బంక్లో 5 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తా ఏం లైఫ్ మారట్లేదు. సొంతగా ఏదైనా చేద్దామని చెప్పేసి నెల్లూరులో ఒక మిషనరీ పెట్టారు. బబుల్ ట్యాప్ క్యాబుల్ తయారు చేసే మిషనరీ. అక్కడ ఒక 1 year 2 years చేసేసరికి దాంట్లో లాస్ వచ్చేసింది. 10 లక్షలు పోయాయి. తర్వాత మళ్ళీ వచ్చి పెట్రోల్ బంక్లో జాయిన్ అయ్యాను. మళ్ళీ జాబ్ చేసుకుంటానే ఉన్నాను. సొంతగా ఏదైనా చేయాలని నాకు ఫస్ట్ నుంచి ఆలోచన అనమాట. మనం ఎప్పుడు ఒకరి కింద జాయిన్ అయ్యి చేస్తా ఉంటే మన లైఫ్ మాత్రం నాకు తెలుసు. కొత్తగా ఏదైనా చేద్దామని ఆలోచన చేస్తా ఉంటే మళ్ళీ కాంట్రాక్ట్ ఫీల్డ్లోకి వెళ్ళాను. అక్కడ కొన్ని వర్కులు చేసి అక్కడ కూడా 10 లక్షలు లాస్ అయ్యాను. మళ్ళీ వచ్చి పెట్రోల్ బంక్లో జాయిన్ అయ్యాను. ఇంకా ఆలోచిస్తూ ఉంటే మాకు ఒక 10 ఎకరాల పొలం ఉంది. 10 ఎకరాల పొలం ఉంటే ఒక ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు, నిన్న పెట్రోల్ బంక్లో చేస్తాం, నీ లైఫ్ ఏం మారట్లేదు, దెబ్బలు ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి, ఏదైనా కొత్తగా ట్రై చేయమంటే ఒక 23 బోర్లు ఇచ్చాడు. 23 బోర్లు ఇస్తే ఒక 4-5 బోర్లు కొంచెం వాటర్ పడ్డాయి. ఆ వాటర్తో వరి నాటుదామంటే కుదరదు. అందుకని చెప్పేసి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా కొత్తగా ట్రై చేద్దాం, వాణిజ్య పంటలు పెట్టి చేద్దామని కొంచెం నేర్చుకొని దాని ద్వారా దిగాను. బొప్పాయి, మిర్చి, పొగాకు ఇలా పండిస్తూ ఉన్నాను. అలా ఒక 5-6 years చేస్తూ ఉన్నాను. ఒక సంవత్సరం బాగుంటుంది, ఒక సంవత్సరం లాస్ వస్తుంది, ఒక సంవత్సరం బాగుంటుంది, ఒక సంవత్సరం లాస్ వస్తూ ఉంటుంది. ఏం చేయడం అర్థం కావట్లేదు. నాకేదో పెద్ద వ్యక్తుల దరిద్రం బట్టి కూర్చుంది. ఈ 10 సంవత్సరాల నుంచి మనకి సక్సెస్ లేదు, ఫెయిల్ అవుతానే ఉన్నాం, నష్టం వస్తానే ఉంది. అప్పుడు నాకు తెలియకుండా మా ఇంటికి కొన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి. మా అమ్మగారు మా చెల్లికి కొన్ని ప్రొడక్ట్స్ పంపించింది. మాది టాయిలెట్ అటాచ్ బాత్రూమ్. ఆ బాత్రూమ్ ఎట్లా ఉంటుందంటే కొంచెం బాగా షేడ్ అయ్యి ఉంది అనమాట. షేడ్ అయ్యి ఉంటే నేను ఏం చేశానంటే మామూలుగా బ్లూ హార్పిక్, రెడ్ హార్పిక్ ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా, అవి వాడితే ఏం కొంచెం పోయింది కానీ ఏం బాగాలేదు పెద్దగా. నేనేం చేశానంటే ఈ డ్రిప్పులో వాడే యాసిడ్ తెచ్చి వాడి చూశాను. అప్పుడు కూడా సగం పోయింది కానీ సగం బాగాలేదు. మా అమ్మగారు వాటర్ అని చెప్పేసి మన ప్రొడక్ట్ ఉంది, అది తెచ్చి యూజ్ చేశాను 2 days. నిన్న టైల్స్ వేస్తే ఎలా వచ్చాయో అలా నీట్గా వచ్చాయి. నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఏంటి దీంట్లో ఏముంది, ఈ యాసిడ్ వాడేమో అయ్యాడేమో టాయిలెట్ ఇలా ఉంది బాగా నీట్గా, ఇది వాడితే ఎలా వచ్చిందని చెప్పేసి ఇది ఎక్కడ తెచ్చామని అడిగి ఇట్లా ఒంగోలు తెచ్చామని అడిగింది. ఇంకా అప్పుడు మళ్ళీ ఇంకా దీంట్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి ఏంటి అంటే మిర్చికి కొన్ని ఉంటాయండి. నేను మిర్చి వేస్తున్నాను. అప్పుడు మిర్చికి తెచ్చి కొన్ని ప్రొడక్ట్స్ వాడాను. ఒక 4-5 రకాల ప్రొడక్ట్స్ వాడితే రిజల్ట్ అద్భుతంగా ఉందన్నమాట. అద్భుతంగా ఉంటే అసలు ఏంటి దీని గురించి తెలుసుకుందాం, ప్రొడక్ట్స్ ఇంత బాగున్నాయి కదా అని చెప్పేస్తే అప్పుడు ఒక మెరుపులు అన్నయ్య నాకు దెబ్బతీస్తారు. సార్ కాడికి వెళ్ళి మొత్తం దీని గురించి అడిగాను. అసలు ఏంటి సార్, ఏంటి పరిస్థితి, ఏంటి ఇది ఎలా చేయాలి అంటే అప్పుడు సార్ మొత్తం నాకు వివరంగా అన్నీ కూర్చొని పెట్టి చెప్పాడు. దీంట్లో డబ్బులు కట్టేది లేదు, ఎవరితో కట్టించేది లేదు, నువ్వు ఇన్ని చేశానంటున్నావు, లైఫ్ ఏం మారలేదు కాబట్టి ఒక్కసారి ఒక మీటింగ్కి రా, మీటింగ్ వచ్చి విని మిగతా ప్రొడక్ట్స్ కూడా మొత్తం వాటి చూడు అన్నారు. సరే అని చెప్పేసి నేను వచ్చేసి ఒకసారి కాపలేమనుకో మీటింగ్స్ జరుగుతుంటే అప్పుడు మీటింగ్స్ విన్నాను. మీటింగ్స్ విన్నాక నాకు అర్థమైంది, ఇప్పుడు దాకా చేసి అన్ని ఒక ఎత్తు, ఇక్కడ నుంచి మా లైఫ్ మారిపోతుందని నాకు ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. దీంట్లో సావాలేవో తెలుసుకోవచ్చు, మంచి లైఫ్ ఉందని చెప్పేసి నేను పార్ట్ టైం చేస్తా ఫుల్ టైం దిగాను దీంట్లోకి. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 291, నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 54,700. డిసెంబర్ గోల్ వచ్చేసి 2 lakhs కార్ తీసుకోవాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒక్క చిన్నది, మా డౌన్ లైనర్ జోసఫ్ సార్ అని చెప్పేసి ఒక అద్భుతం క్రియేట్ అయింది మా జర్నీలో. కాదు సార్, 4 years అయితే పిల్లలు లేరు అనమాట. పిల్లలు లేకపోతే ప్రతి హాస్పిటల్లో తిరుగుతూ ఉన్నారు సార్, మెడిసిన్ వాడుతూ ఉన్నారు. ఒక 70-80 వేల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఎక్కడ రిజల్ట్ లేదు. నేను చెప్పాను సార్, మీరు ఎట్లా దీంట్లో ప్రొడక్ట్ వాడుకున్నారు కాబట్టి ఒకసారి దీన్ని కూడా వాడి చూడండి. చాలా మంది చెప్పారు రిజల్ట్ బాగుంది అంటారు, ఒకసారి వాడితే మీకు రిజల్ట్ వస్తే అద్భుతమే కదా, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారని చెప్పాను. సార్ నా మాట మీద నమ్మకం ఉంచి ప్రొడక్ట్ వాడారు. 4 నెలల్లో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది సార్. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ 2వ నెల తీసుకోండి. ఏదో ఒక మీటింగ్ ఏదో పైన వీళ్ళు ఏదో పిలుస్తున్నారు, పదే రమ్మంటారు, ఒకసారి మీటింగ్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి వదిలేస్తే పోయింది అనుకో. మాకంటే మంచి లైఫ్ ఉంది. నా జీవితం 15 సంవత్సరాల
జీవితాలే మారిపోతాయి. ఒక పేదవాడు సామాన్యుడు ఒక్కటే. దీని గురించి ముందు తెలుసుకోండి. ఏదో ఒక ప్రొడక్ట్ వదిలేయి మాకండి. 4-5 మీటింగ్కి రండి, ప్రొడక్ట్స్ వాడండి, వాడి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.